నాలు కొంచెం ఇక్కడ కొంచెము కంజెస్టెడ్ కూర్చున్నట్టున్నారు. ఈ పక్క కూడా కొన్ని సీట్లు ఉన్నాయండి. ఇవేమి విఐపి సీట్లు ఏం కాదు, ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి అంతే. విఐపీల కోసం వేసినవి కాదు, మీరు ముందుకు వచ్చి కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఆమేన్. ఆయన ఆల్రెడీ సింహాసనాసనుడి ఇక్కడ కూర్చోన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మన స్తుతులతో సింహాసనం వేసాము ఆయనకి. హీఈస్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, ఒకరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఒక చిన్న ఉదంతము. అదేంటంటే, ఒక వ్యక్తితోటి నాకు కొంచెము సంఘర్షణతో కూడిన సంభాషణ జరుగుతుంది. ఏంటండి, ఏం సంభాషణ? సంఘర్షణతో కూడిన సంభాషణ. స్మూత్ కాదు, బలి హాట్, వేడి వేడి సంభాషణ జరుగుతుంది. అప్పుడు సడన్గా లోపల నుంచి ఒక స్వరం వినిపించింది నాకు. ఏం స్వరం అంటే, ఏం మాట్లాడుతున్నాడంటే ఆ స్వరము, బాబు, మధుబాబు, నువ్వు ఎదిగిపోతున్నావు, నువ్వు పెరిగిపోతున్నావు, నేను తగ్గిపోతున్నా అన్నాడు అన్నమాట. నాకు అర్థం కాలేదు దాని విషయం. ఇంకా ఏమంటారు దాన్ని, కాలు దూతూ ఉన్నాను, ఇంకా అరుస్తూ యుద్ధానికి. మళ్ళీ ఆ స్వరం అంటుంది, నువ్వు చాలా పెరిగిపోతున్నావు, నేను చాలా తగ్గిపోతున్నానండి. అప్పుడు టక్ నాకు ఒక ఐడియా వచ్చింది. బాప్తిస్మమిచ్చి యోహాను చెప్పిన మాట, నేను తగ్గవలసి ఉన్నది, యేసు ప్రభువు హెచ్చవలసి ఉన్నది. నాకు అప్పుడు అర్థమైంది టక్మని. దేవా సారీ చెప్పా. అవును దేవా, నన్ను నేను చూపించుకుంటున్నాను ఇక్కడ, నా కోపతాపాలను చూపించుకుంటున్నాను అన్నే, కానీ నీ సౌమ్యము, నీ ప్రేమ, నీ సహనాన్ని చూపించలేకపోతున్నాను, క్షమించి ప్రభు అని అడిగా. ఒక్కసారి తలదిరిగినట్టు అయిపోయింది నాకు. ఎంత అవమానం అయిపోయింది నాకుగా గిల్టీ కాన్షియస్ వచ్చేసింది. క్షమించమని అడిగా. అనేక సార్లు మన లైఫ్లో కూడా ఇలాంటివి వస్తుంటాయండి. అందుకే ఈరోజు బాప్తిస్మమిచ్చి యోహాను చెప్పిన మాటని మనము గుర్తు చేసుకుందాము, దాని నుంచి కొన్ని నేర్చుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 22 నుంచి 30 చదువుదాం. 22 నుంచి 30, 3వ అధ్యాయము 22 నుంచి 30. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిసమిచ్చుచూ ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిసమిచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిసం పొందిరి. యోహాను ఇంకనూ చెరసాలలో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణ ఆచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను కనుక వారు యోహాను నద్దకు వచ్చి, బోధకుడా, అవతల కూడా ఉండెను, నీ గురించి ఆయన బాప్తిసమిచ్చున్నాడు వచ్చుచున్నాడని అతను చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడనూ ఏమీ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడినే అని చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలువబడి పెళ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. చప్పట్లు కొడదామా? ప్రైజ్ ద లార్డ్. ఎంత సౌమ్యుడు అండి ఆ బాప్తిస్మమిచ్చి యోహాను. ఎంత అండర్స్టాండింగ్ ఉంది ఆయనకి యేసు ప్రభు గురించి. ఇక్కడ అందరికీ తెలిసిందే. మనము ముందు చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి కనుక దానికోసం కొంచెం నేను దీన్ని మనము డిస్క్రైబ్ చేసుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఏమైందని. ఏమండి, బాప్తిస్మమిచ్చి యోహాను ముందా, యేసు ప్రభు ముందా? భూమి మీద, మళ్ళీ పరలోకం వెళ్ళబాకండి మీరు, భూమి మీద. ఓకే, సువార్త ప్రకటించింది ముందు బాప్తిస్మమిచ్చి యోహానా, యేసు ప్రభువా? బాప్తిస్మం తీసుకుంది యేసు ప్రభువు తీసుకున్నాడా, లేకపోతే అంటే ఈయనకి ఇచ్చాడా, ఈయన ఆయనకి ఇచ్చాడా? బాప్తిస్మమిచ్చి యోహాను యేసు ప్రభువుకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు
అక్కడ ఒక స్వరం విన్నాను, మనం అందరికీ తెలుసు ఆ స్వరము, అంతా బాగానే ఉంది. ఏమంటే యాక్చువల్గా లోకం ఆలోచించేట్టుగా మనం ఆలోచిద్దాం. సీనియర్ ఎవరండి? జూనియర్ ఎవరు? యేసయ్య. ఇప్పుడు ఏం జరుగుతుందంటే జూనియరు ఎక్కువ బాప్తిస్మాలు చేస్తున్నాడు సీనియర్ కన్నా. అంతే కదా చదివింది మనం. దాన్ని కంప్లైంట్ చేస్తున్నారు కొంతమంది వచ్చి, ఇదిగో నువ్వు ఇచ్చావే బాప్తిస్మ ఇచ్చావే ఆ రోజు, ఆయన ఇంకొక దగ్గర చేరి చాలా బాప్తిస్మాలు ఇచ్చేస్తున్నాడు. అంటే ఏంటి అర్థము? నిన్ను ఓవర్టేక్ చేసేస్తున్నాడు, నీకన్నా ఎక్కువ చేసేస్తున్నాడు. ఏంటి అదంతా? నీ దగ్గరికి ఆయన నేర్చుకున్నాడు, నీ దగ్గరికి బాప్తిసం తీసుకున్నాడు. దాని అంతటికి బాప్తిసం యోహాను ఫైనల్గా చెప్పిన రిప్లై ఏంటి? నేను మీకు ఏం చెప్పాను మీకు అర్థం కాలేదా బుద్ధిహీనులారా? ఏం చెప్పాను మీకు నేను కాదు మెయిన్ వాడిని, ఆయనకి ముందు నేను రావాలంతే, ఇంట్రడ్యూస్ చేస్తాం అంతే, పరిచయం చేయడమే నా పని. ఆయన మెయిన్ అంతా. మీకు వినలేదా? గుర్తులేదా మీకు? కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ ఫైనల్గా? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ అది నేర్చుకోమని చెప్తున్నాడు. యేసు ప్రభు హెచ్చింపబడాలండి మన జీవితంలో. యేసు ప్రభు మీటర్ పెరగాల, మన మీటరు తగ్గాల. కానీ యాక్చువల్గా ఏం జరుగుతుంది? రివర్స్. ఎందుకులేండి, చెప్పుకుంటే సిగ్గుపోతుంది. రివర్స్ అయిపోతుంది. నేను చేసినట్టు నా మీటర్ పెరిగింది, ఆయన మీటరు తగ్గింది. ఆయన లబో దిబోను కొట్టుకుంటున్నాడు. ఒరే బాబు, నేను తగ్గిపోతున్నాను, నువ్వు పెరిగిపోతున్నావు. ఉల్టా. ప్రైజ్ ద లార్డ్. సో యోహాను బాప్తిస్మ వచ్చి యోహాను ప్రజలకి ఎవరిని పరిచయం చేస్తున్నాడండి? ప్రజలని ఎవరి దగ్గరికి నడిపిస్తున్నాడు? ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొడదామండి. దట్ ఈస్ జెన్యూన్ స్పిరిట్, యథార్థమైనటువంటి హృదయం. నిజంగా దేవుని శక్తిని ఎరిగినవాడు, యేసు ప్రభు గురించి బాగా తెలిసినవాడు, ఆయన ఎవరో తెలిసినవాడు. కనుకనే ఆయన ఏం చేయాలో అది చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రజలని ఆయన వైపు తిప్పుతున్నాడు. అంటే బహుశా నేను అనుకుంటాను యోహాను ఇది కూడా చెప్పుండొచ్చు. అంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ ఎక్కువైపోయి ఆయన ఎవరికైతే బాప్తిసం ఇస్తున్నారో కావాలంటే వీళ్ళు కూడా వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి. ఏం బాబు శిల్పమ్మ వెళ్తావా? వెళ్ళమ్మా, ఏం కాదమ్మా, ఆయన గొప్పోడమ్మా. ఈరోజు చెప్తున్నా మీ అందరికీ, బాప్తిసం పోటీ వస్తే ముందు ఆయన దగ్గరికే పోవాలా. ఆయన పోటీ పెట్టుకునే దేవుడు కాదు. ఒకవేళ రమ్మంటే మీరు ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఇక్కడ కూడా ఎవరైనా అట్లాంటి ఏదైనా కోరుకుంటూ పోండి, నో ప్రాబ్లం, నేను హ్యాపీగా పంపుతాను మిమ్మల్ని అందరూ అడుగుంటాడేమో. అంటే అంత ప్రయారిటీ, అంత ప్రాధాన్యత ఆయనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన హెచ్చింపవలసి ఉన్నది, నేను తగ్గింపవలసి ఉన్నది. దట్ షుడ్ బి ఎ క్రిస్టియన్ లైఫ్. ఏమండి, మన క్రైస్తవ జీవితాల అక్షరాలు ఈ విధంగా ఉండాలి. యేసు ప్రభు మన జీవితంలో హెచ్చింపవలసి ఉన్నది, మనము తగ్గింపవలసి ఉన్నది. అంటే పాత మధుబాబు తగ్గాల, కొత్త మధుబాబు హెచ్చించబడాలి. కొత్త మధుబాబు అంటే ఎవరు? యేసు ప్రభు స్వారూప్యం కలిగిన మధుబాబు. అది అర్థం ఇక్కడ. హల్లెలూయా. సో మనము ఏ కోశాన కూడా మనల్ని మనము హైలైట్ చేసుకోకూడదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పక్కన చెప్పండి, ఏ పరిస్థితుల్లో కూడా యేసయ్య కన్నా నువ్వు ముందు ఉండకూడదు. చెప్పండి మాట. ఏ పరిస్థితుల్లో కూడా ఆయనే హెచ్చించబడాలి, ఆయనే కనిపించాలి. సో వీఆర్ నాట్ మెంట్ టు హైలైట్ అవర్ సెల్స్ ఇన్ ఎనీ కేస్. మన జీవిత గమ్యం అది కాదు. మనల్ని మనం హెచ్చించుకొని, మనల్ని మనం హైలైట్ చేసుకొని ముందుకెళ్ళే దానికోసంగా దేవుడు మనల్ని పిలిచింది. యేసు ప్రభు మన జీవితంలో మహింపరచబడాలి, ఆయన హెచ్చించబడాలి. ఓకే, ఇది ఒక విధంగా చెప్పాలంటే
ఇది మనకి చాలా భద్రతతో కూడిందండి. మీకు చెప్తాను ఎలా భద్రతతో కూడిందో. చాలా భద్రత ఇది. ఏది మనం తగ్గించబడ్డము, ఆయన ఎక్కించబడ్డం. ఎలా అంటే అద్భుతాలు చేసేది ఎవరండి? యేసయ్య. కానీ ప్రార్థించేది ఎవరు? మనం. జనాలకు కనిపించేది ఎవరు? మనం. సంకీర్తన, ఆరాధన, విజ్ఞాపన. ఆయన చెగిపోతే విజ్ఞాపన ప్రార్థనలో ఏంటి దాని గొప్పతనం? ఏమైనా ఉందా? డొల్లే. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు కనుక, ప్రార్థనలు విని కార్యాలు చేస్తున్నాడు కనుక ఈ విజ్ఞాపన ప్రార్థన హైలైట్ అవుతుంది. అంతే తప్ప కార్యాలు చేసేది ఆయన. ఎప్పుడైతే మనం ఈ పిక్చర్ ఇస్తామో, ఏ పిక్చరు? నా ప్రార్థన గొప్ప, మా విజ్ఞాపన ప్రార్థన చాలా గొప్పది, మా దాంట్లో ప్రార్థనా యోధులు ఉన్నారు. పోస్టర్లు వేస్తున్నా, ప్రార్థనా యోధుల సమావేశం, ప్రార్థనా వీరుల సమావేశం. ఏమంటే దేవుడు ఉద్దేశాలు చూస్తాడు. మనం 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 అది రాసేదాని ఉద్దేశం చూస్తాడు. మనం ఎవరండి వీరులం శూరులం? ఆయన జవాబిస్తే మనం వీరులం అవుతున్నాం. మనం నిజంగా వీరులం కాదు, శూరులం కాదు, జీరోలం. ఇది బాప్తిస్మ యోహాను గమనించాడు, మనకు చెప్తున్నాడు నేర్చుకోమని. మనం తగ్గింపవలసిన వారు విన్నాము, ఆయన హెచ్చింపవలసిన వారు అండి. ఎప్పుడైతే ఈ పిక్చర్ మనం ఇస్తామో జనాలకి, నాలో ఏదో ఉంది, నా ప్రార్థనలో ఏదో ఉంది, నా టచ్లో ఏదో ఉంది అని ఎప్పుడైతే పిక్చర్ ఇస్తామో వాళ్ళందరి విశ్వాసం ఎవరి మీద ఉంటుంది? మన మీద ఉంటుందా? ఈ పిక్చర్ ఇచ్చే వాళ్ళ మీద ఉంటుంది. తెలియకుండానే వీళ్ళకి భయంకరమైనటువంటి ప్రెషర్ వచ్చేస్తుంది. వీళ్ళకి అతిశయం ఒకటి వస్తుంది, ఇంకొకటి ఒక విధమైనటువంటి టెన్షన్ కింద వస్తారు వీళ్ళు. ఏంటి ఆ టెన్షను? జరుగుతుందో. ఎందుకంత టెన్షన్ నీకు? ఎందుకంటే నువ్వు హైలైట్ అయిపోయావు. ఆయన నా మీద నింద వస్తేమో. ఒక విధంగా ఇది మనము అపవాది చేతికి చిక్కినట్టే. అందుకే సేఫెస్ట్ మెథడ్ ఏంటంటే మహిమ ఘనత ఆయనకి ఇవ్వడము, ఆయన్ని మనము చూపించడము. ఒకసారి నా అనుభవం చెప్తున్నాను మీకు. నేను స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు ఒకసారి ఒక మాట మాట్లాడాడు. మ్యూజిక్ ఎక్కువ అయిపోతూ ఉంది ఒక మీటింగ్లో. మన దగ్గర కదలండి, మన దగ్గర అంత మ్యూజిక్ కొట్టేవాళ్ళు కూడా లేరు పాపం. మన వాళ్ళు చిన్న బిడ్డలు ఇంకా కొట్టాలా మ్యూజిక్ మన దగ్గర. ఓకే, ఒక మీటింగ్లో భయంకరమైన మ్యూజిక్ పెట్టేశారు వాళ్ళు. నాకే అనిపించింది ఎక్కడో ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనిపించింది అనమాట. నేను నడిపిస్తున్నాను ఆరాధన. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో అంటున్నాడు, అరే బాబు, ఇక్కడ నేను కనిపించట్లే, అదిగో అక్కడ డ్రమ్ములు కొట్టేవాడు కనిపిస్తున్నాడు. వాడు చూడు ఇటు పెట్టుకొని ఇట్ట ఊగిపోయి లేచి కూర్చొని. అప్పుడు నేను అడిగాను, దేవా కంట్రోల్ తప్పిపోతుంది, నేను డ్రైవర్ని కదా, ఇప్పుడు ఏం చేయాలన్నా? పోయి ఆడికి చెప్పు, కొట్టొద్దని చెప్పాడు. ఏమన్నా వాళ్ళు కొత్త వాళ్ళు నాకు పరిచయం కూడా లేదు. అంతే కదా, మనం ఎక్కడ ప్రోగ్రామ్కి వెళ్తే వాళ్ళు పిలిపిస్తారు. ఇప్పుడంటే మన టీము. అప్పుడు నాకు రియలైజ్ అయ్యా, మన వాళ్ళే బెటరు, వీళ్ళకి ఒక్కో వచ్చో ఏదో మొత్తానికి దేవుడు అభిషేకం చేత నడిపించేస్తారనే ఉద్దేశంతో అప్పటి నుంచి తీసుకెళ్తాను నేను. అప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేశా, బాబు ఈ డ్రమ్స్ అవసరం లేదు నాయన, దీనికి ఈ పాటకి కొంచెం తగ్గు అని. తగ్గాడు. ఏమండి, ఇది మనం మర్చిపోకూడదు. వర్షిప్ లీడర్ కానీ, అక్కడున్న కొయర్ కానీ, మ్యూజిషియన్స్ కానీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏం తెలుసా? మీకు అవసరం లేదు అయినా చెప్తున్నాను. ఏం తెలుసా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ? కాంగ్రిగేషన్ని దేవుని వైపు తిప్పడం, సంఘాన్ని, ఆరాధనకు వచ్చినటువంటి విశ్వాసుల హృదయాలని దేవుని వైపు తిప్పడం. అది మా బాధ్యత. ఇక్కడ నిలబడుకునే వాళ్ళ బాధ్యత, ఇంకేమీ లేదు. అందరి బాధ్యత. అదిగో ఆయన డిస్ప్లే చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు, ఆ థామస్ దే ఉంది లేదో వీళ్ళు చెప్పిన ఫోటో చేస్తారు. నో, ఆయన బాధ్యత కూడా. ఒక్కొక్కసారి ఆ పదాలు చూసినప్పుడు మేము పాడింది అర్థం కాకపోయినా ఆ పదాలు చూసినప్పుడు మన హృదయము ఉప్పొంగుతుంది. అదిగో అక్కడ కూర్చున్నాడు ఆయన మహరి. ఏందేముంది లేదు, సౌండ్ పెంచమంటే పెంచుతాడు, తగ్గమంటే తగ్గ అనుకోకండి.
చక్కగా పదాలు వినిపించేలా, మ్యూజిక్ శ్రావణంగా ఉండగలిగేలా మేనేజ్ చేయాలా. సో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం బాధ్యత ఏంటో తెలుసా? టోటల్గా సంఘ విశ్వాసుల హృదయాలని దేవుని వైపు తిప్పడం, వాళ్ళ ఆలోచనలు దేవుని వైపు ఉండేలా చేయడం. అలాగే మనందరి బాధ్యత కూడా మనము ఎవరికి యేసయ్యని పరిచయం చేసినా వాళ్ళకి యేసయ్య మాత్రమే కనిపించాలి. ఆయన పెరగాలి, ఆయన హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలి. సో మీకు టెన్షన్ కావాలా వద్దా? టెన్షన్ కావాలనుకున్న ఉన్నారు ఎవరన్నా? టెన్షన్ కావాలనుకున్న వాళ్ళకి ఇచ్చేయండి, పిక్చర్ ఇచ్చేయండి, ఎంత నా వల్ల జరుగుతుంది, నేను హైలైట్ అనుకోండి. హ్యాపీగా యేసయ్య చూస్తూ యేసయ్య అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే, అద్భుత కార్యాలు జరగబడిన జీవితాలు వాళ్ళతో పాటు మీరు కూడా, మనం కూడా చెప్పటం. మనం శ్రోతలం అండి, శ్రోతలం. ఇంకా వస్తాను, వచ్చే వాక్యాలు చాలా ఉన్నాయి. మనం జస్ట్ పీపుల్, కూలీలు లాంటి వాళ్ళం. నేను చెప్తాను, మా వర్షిప్ లీడర్, మా వర్షిప్ టీం కింద చెప్తాను, బాబు మనమందరం కూలీలు అంతే, దేవుని కూలీలు అంతే. మన పని మనం ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ కాంగ్రిగేషన్ కూడా ఆయన సన్నిధికి తీసుకెళ్ళాలి. ఇంతే మన డ్యూటీ, మనమేం హైలైటింగ్ కాదు. హల్లెలూయా. సో ఎవరికైనా యేసు ప్రభు గురించి పరిచయం చేశారు? ఎవరికైనా అనుభవం ఉందా? యేసు ప్రభువుని ఇంకొకరికి పరిచయం చేయడం. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. చాలామంది తెలీదు, చాలామంది తెలుసు. అసలు సువార్తీకరణ అంటే ఏంటండి? ఎవాంజలిజం అంటారు ఇంగ్లీష్లో, ఎవాంజలిజం. సువార్తీకరణ అంటే ఏంటి? యేసు ప్రభు స్వస్థపరుస్తాడు, సువార్తనది. ఇంకా ఎవరు చెప్పారు? మరణ ఓకే, ఎక్సలెంట్ ఆన్సర్స్ ఇవన్నీ. నేను జస్ట్ వాళ్ళు కూడా తెలియనివాడు జవాబు చెప్తాను. నేను నాకు తెలియదు, నేర్చుకున్నాను నేను. ఎవాంజలిజం అంటే ఏంటి? సువార్త చెప్పడం అంటే ఏంటి? ఏమండి, ఏమిలే, యేసు ప్రభువుని ఒకరికి పరిచయం చేయడం. సింపుల్. ఓకేనా? బాగానే ఉందా? వీటన్నిటిలో అన్నీ వచ్చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే యేసు ప్రభు తెలియని వాడికి యేసు ప్రభువుని పరిచయం చేయడమే. మనం అంటలా, మీట్ మై ఫ్రెండ్ రాంబాబు, మిస్టర్ థామస్, వాళ్ళిద్దరు సెకండ్లు ఇచ్చుకుంటారు. ఏమంటే టెన్షన్ లేని పని ఇది, టెన్షన్ లేని పని. యేసు ప్రభువుని ఒక పరిచయం చేసేసి చేతులు కలిపేసి మీరు వచ్చేయండి చాలు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు చక్కగా. వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు వాళ్ళ ఆలోచనలు. ఈయన ఆయనతో చెప్పుకుంటాడు, ఆయన ఈయనతో చెప్పుకుంటాడు. హల్లెలూయా. నీకు టెన్షనేలే. లెట్ హిమ్ ఇంక్రీజ్. ఆయన్ని హెచ్చించబడనివ్వండి, నువ్వు తగ్గిపోనియండి. మనం ఆఫీసులకు వెళ్ళినప్పుడు, పెద్ద ఆఫీసులకు వెళ్ళినప్పుడు అక్కడ బంట్రోతులు ఉంటారు కదా, అటెండెంట్స్ ఏదో ఉంటారు. వాళ్ళ డ్యూటీ ఏంటి? మనల్ని వెళ్ళి ఆ లోపల బాస్కి చెప్పి, అయ్యా పలానా వచ్చినాడు అని చెప్పేసి ఏం చేస్తాడు? జస్ట్ ఇంట్రొడక్షను ఇచ్చేసి సరే సార్ వెళ్ళిపోతాడు. మనకు పని చేసి పెట్టేది ఎవరు? ఈయన కాదు, లోపల ఉండి ఆయన. రేపేదైనా పని జరిగిన తర్వాత మనము కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ చెప్పేది ఎవరికి? లోపల ఉన్న ఆయనకి. సేమ్ డిట్టో ఇక్కడ కూడా. ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని ఒకరికి పరిచయం చేసి వాళ్ళిద్దరిని కలిపేస్తామో వాళ్ళిద్దరు చూసుకుంటారండి అవన్నీ. మనం పక్కకు తొలగకపోతే. హల్లెలూయా. దట్ ఈస్ ద బెస్ట్ అండ్ సేఫ్ మెథడ్. నువ్వు సేఫు, ఆ వ్యక్తి సేఫ్. ఎందుకంటే అసలైన చేతులు ఆయన పట్లోడు, ఆయన అసలైన చేతిలో పడిపోయాడు, ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. సో అదే బాప్తిస్మ యోహాన్ చేస్తుంది ఇక్కడ. ఐ మస్ట్ డిక్రీజ్, జీసస్ మస్ట్ ఇంక్రీజ్. హల్లెలూయా. సో ఎప్పుడు కూడా ఇటువంటి పిక్చర్ మనం ఇవ్వద్దండి. నాలో ఏదో ఉంది. చాలామంది సంఘం అదే మన వర్షిప్ అయిపోయిన తర్వాత చాలామంది ప్రార్థనలకు వస్తుంటారు. నాకు తెలిసి నేను చెప్తున్నాను, మళ్ళీ ఏమిలే, నేను నాలో
డొల్ల. నా విశ్వాసం ఒకటే, అయ్యా వీళ్ళకి అవసరము, వీళ్ళని నడిపించడానికి నాకు బాధ్యత ఇచ్చావు, కాబట్టి వీళ్ళ ప్రార్థన, వీళ్ళ సమస్యలు తీర్చాల్సింది నువ్వు, నా బాధ్యత కాదు అది, ప్రార్థించడం మాత్రం నా బాధ్యత అని. హల్లెలూయా. కొన్ని ఫెయిల్ అవుతుంటాయి, కొన్ని సక్సెస్. అమ్మో, ఫెయిల్ అయితే నేను బాధ్యుడిని కాదు, సక్సెస్ అయినా నేను బాధ్యుడిని కాదు. బాధ్యుడు ఎవరు? హల్లెలూయా. ఫెయిల్ అంటే మన కళ్ళకి అది ఫెయిల్ అనిపిస్తుంది, కానీ హీ హ్యాస్ ఎక్సలెంట్ ప్లాన్స్. ఆయనకు సూపర్ డూపర్ ప్లాన్స్ ఉంటాయి, అందుకే దాన్ని వద్దంటున్నాడు అనుకోవాలి మనం. సమయం వచ్చింది కూడా చెప్తున్నాను. దేవుడి దగ్గర 3 ఆన్సర్స్ ఉంటాయంట. 1 ఎస్, 2 నో, 3 వెయిట్. మన ట్రాఫిక్ లైట్లు ఎన్ని ఉంటాయండి? 3. 1 గ్రీన్ ఎస్, 2 రెడ్ స్టాప్ అంటే నో, 3 ఎల్లో వెయిట్, మెల్లగా గేరేసి మూవ్ చేయండి, వెయిట్. దేవుడి దగ్గర ఉన్న ఆన్సర్స్ ఇవే. మనం ఎంత ప్రార్థనలు చేసినా ఏం చేసినా ఈ 3 ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7 ఒక మాటను చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎవరి గురించి చెప్తున్నారు ఈ మాట? దేవుని స్వరూపంలో పుట్టి కూడా ఆయన ఏం చేసుకున్నాడంట? తన్ను తాను రిక్తునిగా, నథింగ్. ఇంగ్లీష్లో ఏముంది? హీ మేడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ నో రెప్యుటేషన్, ఏం పేరు ప్రఖ్యాతులు లేకుండా. అండ్ టుక్ అపాన్ హిమ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్వెంట్ అండ్ వాజ్ మేడ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ మెన్. మనుష్య మాతృడిగా ఆయన ఉండాలని డిసైడ్ చేసుకున్నాడు. యేసు ప్రభువే ఆ విధంగా ఆలోచిస్తే ఇంక మనం ఎంతండి? ఆయన సార్వభౌముడు, సృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయనే, ఇది ఆయన పరిస్థితి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాను, ఏమీ లేనివాడుగా చేసుకున్నాడంట. మరి మనమెంత? ఆయనే చూపించాడు మనకి, యు మస్ట్ డిక్రీజ్, గాడ్ మస్ట్ ఇంక్రీజ్ అని. దేవుడు హెచ్చించబడాలి, మనిషి తగ్గించబడాలి. దట్ ఈస్ అ సేఫ్ ఫర్ అస్. వెరీ లాంగ్ బ్యాక్ నాకు ఒక ఉదంతం గుర్తొస్తుంది. నేను కొన్ని సంవత్సరాల క్రితము సూలూరుపేటలో ఉండేవాడిని బ్యాంక్లో. అప్పుడు శిల్పమ్మ గోల్డ్ లోన్ కోసం వచ్చింది బ్యాంక్కి. నేను అనుకుంటున్నాను, ముందుకు చెప్పింది అనమాట, అన్న నేను బ్యాంక్ వస్తానన్నా, నాకు కొంచెం హెల్ప్ చేయండి అన్న, అదన్నా ఇదన్నా అంటే అక్కడ భయంకర రష్ అది. సో నేను ఆ రోజు ఉదయం నుంచి ప్రార్థన చేసుకున్నా, దేవా ఆయన నీ బిడ్డ వస్తుంది, ఈరోజు మరీ టూ మచ్ రష్ ఉండకుండా ఆ బిడ్డ పని అయిపోవాలి ఆయన అని ప్రార్థించాను. అనుకోని కూడా మళ్ళీ లోపల అంటే నేను ఆలోచించుకుంటున్నా, నేనేం చేయాలి, నేను ఎవరిని అడగాలి, ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరిని రిక్వెస్ట్ చేయాలి, అక్కడ ఒకవేళ జనాలు ఉంటే ఏం చెప్పాలి, ఇట్లా ఆలోచిస్తూ ఉన్నాను. సరే ఫైనల్గా వచ్చింది. నేను ఆ లోన్లు ఇచ్చే ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళి శిల్పమ్మని పరిచయం చేశాను. పరిచయం చేసిన టెన్షన్గా ఉందన్నమాట, ఇవి ఏమంటుందో, వెంటనే చేస్తానంటుందో, లేకపోతే రేపు రమ్మంటుందో, బిడ్డకి పాపం చాలా అర్జెంటు అనుకుంటున్నాను. ఆ వెంటనే ఏమని తెలుసా? అబ్బా మీరా అని నీవు చూసి అంతే, నేను అక్కడికి వచ్చేసి వాళ్ళకి ఏమైందండి, జస్ట్ ఆ ఇంట్రడ్యూస్, నేను పరిచయం చేశాను. అబ్బా వీళ్ళిద్దరు జిగరు, ఆమె పేషెంట్ అంట. హల్లెలూయా. నాకు టెన్షన్ పోయింది. అబ్బా నేను మళ్ళీ అనుకుంటున్నాను మనసులో, దేవుడిని అడుగుతున్నాను, దేవా నేనేం చేయలేదు ఆ బిడ్డకి, ఆ బిడ్డ పరిచయమే అంటే దేవుడు అన్నాడు, నేను చేసే కార్యం నువ్వు హ్యాపీగా ఉండు, టెన్షన్ పడకవు, అయిపోయిన పని నువ్వు అనుకున్న దానికన్నా ఫాస్ట్గా అయిపోయింది. ఆయన ఫస్ట్ నెంబర్ ఆ రోజు మా బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకుని అరగంట ముందుకు వెళ్ళారంటే గిన్నీస్ రికార్డ్ అది. హల్లెలూయా. వెళ్ళిపోయింది చూడండి. సో ఐ వాజ్ డిక్రీస్డ్, నేను తగ్గించబడ్డాను, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ జీసస్ ఇంక్రీస్డ్. ఆయన హెచ్చించబడ్డాడు, దైవ కార్యము జరిగింది. కాబట్టి మనము దేవుడు కార్యం చేయడం మనకి ఇంపార్టెంట్ అండి.
ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య నామము మహింపరచబడము మన లైఫ్లో ఇంపార్టెంట్. సో దీని గురించి లూకా సువార్తలో 17లో ఒక మాట చెప్పండి చూడండి. 17వ అధ్యాయము 7-10. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకున్న వరకు నాకు పరిచారము చేయము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వారిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజనకమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడు అనెను. హల్లెలూయా. అర్థమైపోయింది కదా బాగా. మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి మనము ప్రతిదానికి థ్యాంక్స్ చెప్తాం. మనం అమెరికాలో చెప్తారులేండి కదా, అంటే అమెరికాలో చెప్తారు. కానీ జనరల్గా మన ఇంట్లో పని మనిషి వచ్చింది, చిమ్మింది, థ్యాంక్స్ బుజ్జమ్మ. ఆ అంట్లు తోమింది, మళ్ళీ వెళ్ళి బుజ్జమ్మ థ్యాంక్స్ బుజ్జమ్మ అంటాం మనం. చెప్పండి అమ్మా, చెప్పం కదా. ఎందుకు? వాళ్ళ డ్యూటీ అది. మేము డ్యూటీలకు వెళ్తాము, బ్యాంక్కి వెళ్తాము, నా పని నేను చేసుకుని మధ్యాహ్నం వస్తాను. ప్రతిసారి మేనేజర్కి వచ్చేసి నా దగ్గరికి వచ్చేసి థ్యాంక్స్ సార్ అని అంటాడా? ఆయన తెలుసు నా డ్యూటీ అది, నా డ్యూటీ నేను చేస్తున్నాను. అలాగే ఇక్కడ వాక్యం ఇదే చెప్పబడింది. ఇవన్నీ జరిగాక మనం ఏం చెప్పాలంట? అయ్యా మాదేమి లేదు, మేము జస్ట్ నిష్ప్రయోజనకరమైన దాసులు లాంటి వాళ్ళు. ఈ ఈ ఈ ఆలోచనలు చెప్పడం కాదండి, మన హృదయంలో ఉండాలి. ఏదైనా దైవ కార్యము మనం ప్రార్థించినప్పుడు జరిగినప్పుడు, వేరే వారి జీవితంలో జరిగినప్పుడు ఈ ఆలోచన స్ట్రాంగ్గా ఉండాలి మనకి. అయ్యో నాదేం లేదు. నాకు ఎలా అనిపిస్తుంది తెలుసు, ఒక్కోసారి నాకు విమానం దోలడం చేత కాదండి. మీకు వచ్చేవరకన్నా నాకు కూడా రాదు. నేను ఎయిర్ ఫోర్స్లో ఉన్నా, నాకు రాదు. మమ్మల్ని తోలిచ్చారు విమానాలు. స్కూటర్ వచ్చు, కారు వచ్చు, బస్సు కూడా తోలున్నాను, సైకిల్ వచ్చు, బస్సు తోలున్నాను, లారీ తోలున్నాను, అన్ని తోలున్నాను. కానీ విమానం తోల నాకు ఎట్టనిపిస్తుంటే, సడన్గా నన్ను విమానంలో కూర్చోబెట్టి నడపరా అంటే ఒక బటన్ వత్తగానే రుర్రు ఎగిరితే ఎట్లా ఉంటుంది చెప్పండి. దిగేసి మళ్ళీ అది దించి అనగా ఒక బటన్ కానీ రుర్రు కింద దిగింది సేఫ్గా. ఎట్లుంటుంది నాకు నిజంగా నేను ఎవరి గురించి ప్రార్థన చేసి దేవుడు వాడి జీవితాల్లో కార్యాలు చేస్తుంటే ఈ ఫీలింగ్ ఉంటుంది నాకు. నాకేమి తెలియదే, అరే ఎగిరిపోయిందే, అరే దిగిందే. ఏమండి ఇది వాస్తవం, మనది ఏమీ లేదు నిజంగా, దైవ కార్యం ఇవన్నీ. హల్లెలూయా. కాబట్టి మనకి ఈ స్వభావం ఉండాలి. ఈ స్వభావం ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. నేనేదో చేసేసాను కాబట్టి వాళ్ళ జీవితంలో కార్యాలు జరిగినాయి. నథింగ్ కానే కాదు. దైవ కార్యమే. యేసు ప్రభు హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలి. ఓకే, ఒక వివాహమే జరిగినప్పుడు మొన్న మా దర్శన వివాహం కూడా చేశాము. ఆ దర్శన వివాహంలో నిజంగా మనమందరం చాలా కష్టపడ్డాం. ఈవెన్ మన సంకీర్తనారాధన కూడా చాలామంది. నిజంగా అది సక్సెస్ఫుల్గా జరిగిందంటే మీ కాంట్రిబ్యూషన్ నథింగ్ ఎల్స్. అంటే ఏమంటే దేవుడికి ఘనత. ఓకే, నేను పాపం చేయట్లేదు. ఫస్ట్ దేవునికి ఘనత మహిమ, తర్వాత మీరందరూ కూడా మీరు పెట్టినటువంటి ఎఫర్ట్స్. కానీ అంటే ఇవన్నీ మర్చిపోదాం, దేవుడు మీరు పక్కన పెడదాం. ఏమంటే జనాలు వచ్చి చూసింది ఎవరినండి అక్కడ? పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురే. హైలైట్ ఎవరు ఆ రోజు? పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురే. మన ఎవరికి హైలైట్ దొరకలా. ఓకే, ఫుడ్ బాగుంది అన్నారు. చేసింది మధుబాబు ప్రమీలమ్మ. అన్యాయం కదండి. వాళ్ళు ఎవరికి చెప్పాలి? ఫోన్లు చేసి వంట చేసినాక చెప్పారు వాళ్ళు. కనీసం ఫోన్ నెంబర్ కూడా అడగలేదండి వాళ్ళు మమ్మల్ని. టూ మచ్ కదా. ఇంతేనండి, మన భాగం అంతే. మహిమ ఘనత దేవుడికి దొరకాలి. హల్లెలూయా. మనమందరం పని వాళ్ళం అంతే. ఆయన కూడా ఫీల్ అవ్వడు, వంట ఆయన కూడా. మనం చెప్తాం ఆయనకి అంతే, ఏమంటే బాగా చేశారని అంటాం. అలాగే మనము చెల్లించిన ప్రతి స్తుతి, ఘనత, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతలు అన్నీ ఆయనకే వెళ్ళాలి.
ఆయనకే వెళ్ళాలి. మనమందరం నిమిత్త మాత్రమే. ఏ విధంగా పెళ్లి కుమారుడికి పెళ్లి కొడుక్కి ఏ విధంగా హైలైట్ ఇస్తారు ఆ రోజు, ఇక మిగతా వాళ్ళందరూ సైడ్ యాక్టర్సే, ఏ పెళ్ళిళ్ళైనా సరే. అలాగే మనమందరం సైడ్ యాక్టర్లమే, యేసు ప్రభువు మాత్రమే హీరో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇదే మాట రాసింది చూడండి, యోహాను సువార్త 3:29 ఇలాంటి మాట రాసింది చూడండి. యోహాను సువార్త 3:29, పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు ఆ అయితే నిలువబడి పెళ్లి కుమారుని స్వరము వినేటి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును, ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. యోహాను చెప్తున్న, బాప్తిస్మ యోహాను చెప్పిన మాట ఇది. అయ్యా పెళ్లి కుమారుడు ఆయన. ఎందుకు పెళ్లి కుమారుడు ఆయన? ఏమంటే ఎవరు పెళ్లి కుమార్తె అంటారు ఆయన? ఎవరి పక్కన పెళ్లి కుమార్తె ఉంటుందో ఆయన పెళ్లి కుమారుడు. యేసు ప్రభువు పెళ్లి. చూడండి, ఆయన ఎప్పుడు చూసేసాడు బాప్తిస్మ యోహాను అవంతా, సంఘము, ఈయన పెళ్లి కుమారుడు అని చూసేసాడు ఆయన ఆత్మలో. అందుకే చెప్తున్నాడు ఆయన పెళ్లి కుమారుడు. నా పని ఏంది? ఆయన స్వరం విని సంతోషపడ్డాం. చూడండి, నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. మనం అందరం ఆ టైపులో ఉండాలి, మనం సంతోషపడాలి అంతే. ఆయన స్వరం విని సంతోషపడాలంటే హైలైట్ ఎవరు ఆ రోజు? పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. కాబట్టి ఆయన హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలి. ప్రైజ్ గాడ్. సో ఇంకొన్ని 2-3 విషయాలు మాట్లాడుకొని మనము వెళ్ళిపోదాం. మనము ఏ కోశానైనా సరే మన మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఎవరినైనా మన వైపు ఆకర్షించుకుంటున్నామా గమనించుకోవాలండి, గమనించుకోవాలి. నాకు అందుకనే మీరు సాక్ష్యాలు చెప్తే ఏమనుకోవద్దు, నేను ఎవరిని బాధ పెట్టాలని చెప్పట్లేదు. ఈ మాట నా ఫీలింగ్స్ చెప్తున్నాను. నేను అక్కడ కూర్చొని మీ సాక్ష్యాలు చెప్తున్నప్పుడు అన్న ప్రార్థించాడు, అయ్యగారు ప్రార్థించారు, ఏమంటే దయచేసి అయ్యగారికి అయ్యగారు అనబాకండి, నన్ను అన్న అనండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అన్న అని చెప్పి నాకు చులుక్ అంటుంటుంది. నాకు అమ్మో అయ్యా అని. అఫ్కోర్స్ మీరు అభిమానంతో చెప్పొచ్చు, మీరు ఇంకోటి చెప్పొచ్చు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, నేను దేవుని అడుగుతున్నా, అయ్యా ఎవ్వరు కూడా నాకు ఆకర్షించబడకూడదు, నీ వైపు ఆకర్షించబడాలి. అందుకే నాకు భయం. సాక్ష్యాలు ఎప్పుడు నా పేరు వాడితే నాకు భయం. ఏమండి, మనం రోజుకి 100 సార్లు చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా మనము మనుష్యులని మన వైపు తిప్పుకుంటున్నామా? ఫైనల్గా మనం ఇది వదిలిపెట్టాలి. టోటల్గా మనం అక్కడి నుంచి వచ్చేటప్పుడు, ఆ సీన్లోంచి వచ్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఏ వైపు తిరిగి ఉండాలా? యేసయ్య వైపు తిరిగి ఉండాలి. హల్లెలూయా. మనం దేవుని గురించి ఎంతోమందికి చెప్పే అవకాశాలు మనకు వస్తుంటాయి లైఫ్లో, కానీ ఫైనల్గా వాళ్ళు యేసయ్య వైపే తిరిగేటట్టు మనము గ్యారంటీ అరేంజ్మెంట్ చేసి రావాలా. మా ఇంట్లో కుక్కీ ఉంది, అప్పుడే ఈ మధ్య కుక్కీ గురించి చెప్తున్నాను ఎక్కువ కదా. అది కూడా తిరుగుతూనే ఉంటుంది, చిన్న బిడ్డ తిరిగినట్టు. ఇసుగు పుడుతుంది ఒక్కోసారి, ఉండి కూర్చో అంటే అటు కూర్చుంటుంది కాసేపు, మళ్ళీ లేచి వెనక్కి తిరుగుతూ ఉంటుంది అనమాట. అట్లా మనము యేసయ్యని పరిచయం చేసిన వ్యక్తి మనం అక్కడ పరిచయం చేసేసి మీ ఇద్దరు మాడుకుంటుండండి అని తిరిగి వెళ్ళేటప్పుడు ఏమంటే గమనించుకోండి, వాళ్ళు నీ వైపు వస్తున్నారేమో, మళ్ళీ మా కుక్కీ వచ్చినట్టు రాకూడదు. వాళ్ళు ఎవరి వైపు వెళ్ళాలి? యేసు వైపువే వెళ్ళాలి. అటువంటి దృక్పథం మనం కలిగి ఉండాలి. యేసు ప్రభువు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ప్రైజ్ గాడ్. ఓకే, సో అపోస్తలుల కార్యాల్లో కూడా మనం ఒకటి చూడొచ్చు. పేతురు, యోహాను ఒక వ్యక్తిని స్వస్థపరుస్తారు. ఓకే, మరి పుట్టుక నుంచి నడవలేనటువంటి వ్యక్తిని చూసి వాళ్ళు స్వస్థపరిచే విధానం మీకు ఎంతమందికి గుర్తుందో లేదు కానీ ఒకసారి మనం తలుచుకుందాం. ఆ వ్యక్తి ఏం ఆశిస్తాడండి వీళ్ళ నుంచి? నాకు అడుక్కునే వాళ్ళు చూసినప్పుడల్లా ఒక లేడీ ఫేస్ గుర్తొస్తుంది. నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఒక బస్సులో చూసా. ఆమె అయ్యా 5 పైసలైనా అయ్యా అని మొహం అంతా ఒక విధంగా పెట్టుకొని, నేను ఆ రోజుల్లో పావలేసామికి
ఎత్తుకొని బస్సులో వదిలిపెట్టారు మా నాన్న. కరెక్ట్గా నాకు ఎంతో 5 రూపాయలు ఏమో ఇచ్చినారు నా చేతికి. దాంట్లో కూడా పావలా తీసి ఆమెకి దానం చేశాను అన్నమాట. ఆమె ఫేస్ చూసి అంత హృదయ విదారకంగా ఫేస్ పెట్టి, అయ్యా 5 పైసలైనా నాకు ఇయ్యయ్యా అని. ఆ తర్వాత చూసామని నేను ఇంకోసారి, నేను బస్ స్టాండ్ పోతా ఉండేవాడిని అప్పుడప్పుడు. ఆమె చిల్లర మార్చుకుంటుంది వేరే వాళ్ళ దగ్గర. ఆ చిల్లర అంతా పోసి నోట్లు లెక్క పెట్టుకుంటుంది ఒక దగ్గర. అప్పుడు నాకు అమ్మ, నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి దగ్గర అనుకున్నాను నేను. అదే విధంగా చూడండి, ఈ గేట్ దగ్గర కూర్చున్న వ్యక్తి వీళ్ళని గురించి ఏం ఆశించాడు? పెట్టి ఫేసు ఏమండి, మిమ్మల్ని అప్పుడప్పుడు ఎంటర్టైన్ చేయాలని అప్పుడప్పుడు నాకు జోకులు చెప్తుంటా. మీరు వేరే విధంగా అనుకోకండి, లేకపోతే నిద్రపోతూ ఉంటారు మీరు. మొన్న ఒక ఆమె నన్ను బజార్లో పైసలు అడిగింది. నాకు ఎందుకు ఈ మధ్య పైసలు ఇవ్వబుద్ది అట్లా, వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఉన్నారు, పని చేసుకోవచ్చు కదా, మనం చేసుకోవట్లే, మనం చేసుకుంటున్నాం కదా అనిపించి ఆ మాట చెప్పలేక ఆమెకు నేను, అమ్మా ఈ రోజుల్లో ఏందమ్మా నువ్వు చిల్లర అడుగుతావు, ఎక్కడున్నా చిల్లర, ఇప్పుడు ఫోన్పేలే కదా ఇప్పుడు అంతా అని చెప్పా. అది కాదు, మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఆమె అడిగినది. ఏం జరిగింది తెలుసా? సార్ మీ జేబులో 100 రూపాయలు కింద పడిపోద్ది, బాగా పెట్టుకుని నేను చూసా, నిజంగా 100 రూపాయలు పైన ఉంది. అనుకోవాలి అంటే నేను అబద్ధం చెప్పాను, ఆమెకి తెలిసిపోయింది. శుభ్రంగా ఆ మాట చెప్పి ఉండొచ్చు కదా, నేను ఏమ్మా పని చేసుకోవచ్చని చెప్పనొచ్చు కదా. అది అనలేక ఎక్కడుంటామో డబ్బులు అనగానే ఆమె చూసి, సార్ డబ్బులు పడిపోతాయి పెట్టుకోండి లోపల పెట్టు. అంత తెలివిగోళ్ళు ఈ రోజుల్లో. ఇది నార్మల్ అయిపోయింది ఈ మధ్య. ఓకే, సో అక్కడ వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు ఏం చేశారు? నాలాగా చెప్పలా, ఏమ్మా ఫోన్పేలు కదమ్మా ఈరోజు అంతా అలాంటి మాటలని చెప్పాలా. అంటే మా దగ్గర డబ్బులు లేవు, ఎట్లమ్మా ఈసారి డబ్బులు వచ్చినప్పుడు ఇస్తాంలే అని ఏం చెప్పాలా. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళ దగ్గర ఉన్నది ఇచ్చారు. ఏమి ఇచ్చారు? హల్లెలూయా, చప్పట్లు కొడతామండి. యేసయ్యని ఇచ్చారండి, యేసయ్యని పరిచయం చేశారు. హిజ్ లైఫ్ ఈజ్ చేంజ్డ్ ఫర్ ఎవర్. ఇక అవసరం రాదు ఆయనకి అక్కడ కూర్చున్న అవసరం. దేవుడికి ఘనత దొరికింది, దేవుడికి మహిమ దొరికింది. ఎంతోమంది స్తుతించారు, మనం ఆ చాప్టర్లో చూడొచ్చు. ఎంతోమంది దేవుణ్ణి స్తుతించారు. ఆ వ్యక్తి కూడా డ్యాన్స్ వేసుకుంటూ మందిరంలోకి వెళ్ళి సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. అదే అధ్యాయంలో రండి, అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము. ఆ స్టోరీ అంతా 1 నుంచి 10 వచనాలు ఉంటుంది. 11, 12 చదవండి. వాడు పేతురును యోహానను పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోనుదయ పంట పొలములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని చాలమ్మా ఏమంటున్నారు ఆయన? ఇతను సాక్ష్యం చెప్పేసి పేతురు యోహాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. సంబరంగా వీళ్ళందరూ వచ్చేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు వీళ్ళిద్దరిని, పేతురు యోహాన్ని. ఏమి జరిగింది, వీళ్ళు ఎట్ట చేశారని చెప్పేసి. అప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అయ్యా మా వల్ల ఏమీ జరిగింది కాదు, మేము నిమిత్త మాత్రులము. ఫైనల్గా 16వ వచనం చూడండి. 16వ వచనం, ఆయన నామమందలి విశ్వాస మూలముగా. ఎవరి నామమందలి విశ్వాస మూలముగా? యేసు నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదురు వీరికి ఈ పరిపూర్ణ స్వస్థత కలుగు చేసును. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొడదాం దేవునికి. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పారు వాళ్ళు? ఏం చెప్పారండి? దేవుడు నన్ను అభిషేకించాడు అని గొప్పలు చెప్పుకోవాలి వాళ్ళు. ఏం చెప్పారు? అయ్యా ఆయన నామంలోనే స్వస్థత ఈ బిడ్డకి. ఎవరిని కనపరిచారు వీళ్ళు? యేసు ప్రభు. కనీసం వాళ్ళ గురించి 2 ముక్కలు కూడా చెప్పుకోలే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సీక్రెట్ తెలుసు. పరిశుద్ధాత్మ వాళ్ళతో కూడా చక్కగా మాట్లాడుంటాడు. యేసయ్య మహింపరచబడాలి, యేసు నామము బలపరచబడాలి, మనము తగ్గించబడాలి. ఓకే, సో అలాగే
పౌలు బర్నబాలు కూడా మనం గమనించవచ్చు. వాళ్ళు జనాల పొగడ్తల్ని ఏ విధంగా ఎదుర్కొన్నారని. ఏమండి, మీరు గుర్తుపెట్టుకోండి, మనకెవరైనా ప్రార్థన గురించి చెప్పినప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు కార్యాలు చేస్తున్నప్పుడు మనల్ని దేవుడు అంటే మనుషులు మనల్ని పొగుడుతారు, పొగడ్తలు వస్తాయి. కానీ మనకి తెలియాలి ఆ విషయం, మన వల్ల కాదు అని తెలియాలి. అన్ని పొగడ్తల్ని మనం ఎదుర్కోలేం. అందరి దగ్గర పొగడుతూ ఉంటారు, అందరి దగ్గర అయ్యో నా వల్ల కాదు, నా ఇది కాదు, ఇది దేవుడిది, నా ఇది అందరికి చెప్పుకోలేం మనం. కానీ హృదయంలో నువ్వు స్ట్రాంగ్గా నమ్మాలే విషయాన్ని, నాలో ఏమీ లేదు దేవుడిదిని. అలా నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారండి బైబిల్లో, నాశనం అయిపోయారు అందరూ. నా బలము, నా శక్తి అనుకో విర్రవీగిన వాళ్ళు, గర్వించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు నాశనం అయిపోయారు. మనము ఈ విషయాన్ని స్ట్రాంగ్గా నమ్మాలి. చూడండి, పౌలు బర్నబాస్కి జరిగినప్పుడు అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం రండి, 11, 14, 15. 11 నుంచి జనసమూహంలో పౌలు చేసిన దాన్ని చూచి లుకోయోనియ భాషలో దేవతల మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాబుకు ద్విపతి అనియు పౌలు యొక్క ప్రసంగినైన అతనికి ఎర్మే అనియు పేరు పెట్టిరి. చాలమ్మా, 14వ వాక్యంకి వచ్చేయండి. 14. అపోస్తలైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములోనికి చొరబడి. ఏ విషయం విని వస్త్రాలు చింపుకున్నారు వీళ్ళు? వాళ్ళు వీళ్ళని దేవుళ్ళతోటి పోల్చడం కాదు, దేవుళ్ళు వచ్చేసారని చెప్తున్నారు, దేవుళ్ళే వీళ్ళు. ఆ విషయం విని వీళ్ళు బట్టలు చింపుకున్నారు. అంటే ఏంటిది? దాన్ని ఏమంటారు? ప్రొటెస్ట్ చేయడం అంటారు, తెలుగులో ఏమంటారు దాన్ని? వ్యతిరేకించడం. దాన్ని వ్యతిరేకించారు వీళ్ళు. ఎంత బలంగా వ్యతిరేకించారంటే, అయ్యా మీరు అటు అనొద్దు, మేము శాపగ్రస్తులం అయిపోతాం, ఇలా అంటే మేము దేవుళ్ళం కాదు అనే విధంగా వాళ్ళు బట్టలు చించుకున్నారంట. అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగువలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆమేన్. ఏమి చెప్పాలో చెప్పారు అక్కడ. దేవుణ్ణి మాత్రమే ఘనపరిచారు. దే ఎన్ష్యూర్డ్ దట్ జీసస్ నేమ్ ఈజ్ ఇంక్రీస్డ్, దే ఆర్ డిక్రీస్డ్. వాళ్ళు ఖచ్చితంగా దాన్ని స్థిరపరిచారు, యేసు నామమే మహింపరచున్నట్లు. ప్రైజ్ గాడ్. ఏకదం దీనికి ఆపోజిట్గా ఇంకొక ఉదంతం చూద్దాం మనం. హేరోదు రాజు గారు గుర్తున్నారా? గుర్తుండకపోతే ఎట్లా? ఆయన అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము, ఇది చదవద్దండి, 21 నుంచి 23 వరకు రాసి ఉంటుంది. ఈయన స్పీచ్ ఇస్తుంటే జనాలు, ఇదిగో దేవుడి మాతో మాట్లాడుతుంది, దైవస్వరమే, అది మానవ స్వరము కాదు, దైవస్వరమే అని అనడం. ఏమి హేరోదు గమనించండి, అక్కడ హేరోదు ఒక మాట చెప్పలే దానికి. మరి ఎందుకండి హేరోదుని మొత్తాడు దేవుడు? ఒక మాట ఉంది, అది చదవండి, మర్చిపోయాను, ఒక మాట చదవండి. అది ఆయన ఏం చేసి ఉండాలా? ఇక్కడ పౌలు బర్నబా చేశారే, ఆ విధంగా చెప్పుండాలి ఆయన. డైరెక్ట్గా వాళ్ళని ఆయన పొగుడుతున్నప్పుడు, నువ్వే దేవుడు అంటున్నప్పుడు ఈయన వీళ్ళలాగే చెప్పుండాలి. అయ్యా నేను దేవుణ్ణి కాదు, ఇది దైవస్వరము కాదు, నా మానవ జ్ఞానంతో నేను మాట్లాడాను, మీరు అలా అనుకోవద్దు అని చెప్పుండాలి. అందుకే క్లియర్గా రాసింది ఇక్కడ, అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తిని గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. చూడండి మన రెస్పాన్స్ ఎలా ఉండాలి దేవుణ్ణి గణపరిచే విషయంలో. మనకి పొగడ్తలు వచ్చినప్పుడు, అప్రిషియేషన్ వచ్చినప్పుడు మనం ఎలా వాటిని ఎదుర్కోవాలి, ఇవన్నీ మ్యాటర్స్ అండి, ఇవన్నీ నేర్చుకోవాలి మనం. ఎప్పుడు ఇదే మన మైండ్లో ఉండాలి. యేసయ్య హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలి. ఎప్పుడు మనం డౌన్లో ఉండాలి. దేవునితో కంపేర్ చేసినప్పుడు మనం ఎప్పుడు మన యారో డౌన్లో ఉండాలి, ఆయన యారో పైకి, ఆయన మీటరు పైకి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. ఫైనల్కి వద్దాము, 2 మాటలు మాట్లాడుకుని ముగించేసుకుందామండి. ఏమండి, మనం కూడా ఒక్కోసారి యేసయ్య కన్నా కూడా వేరే విషయాల్ని మనము
మహింపరుచుకుంటుంటాం. బహుశా వ్యక్తిగతంగా మనం అందరం మంచోళ్ళమేమో, వ్యక్తిగతంగా మనమందరం అనుకుంటూ ఉండొచ్చు, లేదు అమ్మా యేసయ్యతో నేను ఎక్కడ పోల్చుకుంటాను. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ సంఘాలను పొగుడుకుంటుంటారు. అమ్మా మా సంఘం పవర్ఫుల్ కదా. ఏంది పవర్ఫుల్? ఎందుకైంది పవర్ఫుల్? యేసయ్య వల్లే. బికాజ్ ఆఫ్ జీసస్ యు ఆర్ పవర్ఫుల్. ఆయన పవర్ వల్ల నువ్వు పవర్ అయ్యా. దేవుని కన్నా ఎక్కువగా ఏమంటే దయచేసి సంకీర్తనారాధన ఏ స్టేజ్లో ఉన్నా సరే, ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే, ఇప్పుడు ఉన్న వాళ్ళము ఉన్నా లేక ఉన్నా సరే, నెక్స్ట్ జనరేషన్స్ వచ్చినా సరే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఘనత మహిమ సంఘానికి ఇవ్వద్దు. గుర్తుపెట్టుకోండి విషయం. దేవుడు మహాకార్యాలు ఇంకా చూడాలి అంటే మనం సంఘంలో మహిమ ఘనత ఆయనకి మాత్రమే మనము ఇవ్వాలి. ఓకే, చాలామంది వాళ్ళ నాయకులకి ఇస్తుంటారు ఘనత మహిమ. మీరు మనం ఎంతమంది ఫాలో అవుతున్నామో లేదో సోషల్ మీడియా. నేనైతే అసలు చాలా పూర్ సోషల్ మీడియా చూడడంలో, కానీ అప్పుడప్పుడు తెలుస్తుంటాయి న్యూస్. ఎంతోమంది ఒకప్పుడు చాలా ఫేమస్ పాపులర్ అయినటువంటి దైవ సేవకులు చాలా ఘోరమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళ మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి. మన దేశంలో కాదు, ప్రపంచంలో, ప్రపంచ దేశాల్లో వాళ్ళ మీద సిబిఐ లాంటి ఎంక్వైరీలు జరుగుతున్నాయి. వాళ్ళని అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన వాళ్ళ మీద కరప్షన్ కేసులు బుక్ అయి ఉన్నాయి. వాళ్ళ అన్యాయమైనటువంటి సిరి వాళ్ళ దగ్గర ఉందని తేల్చారు ప్రభుత్వాలు, అక్కడ ప్రభుత్వాలు. చూడండి ఎందుకు జరిగి తెలిసి ఇవన్నీ మనుష్యులు వాళ్ళకి ఇచ్చినటువంటి ఘనత, వాళ్ళకి ఇచ్చినటువంటి ఫేమ్. ఇవన్నీ మనుషులది కూడా తప్పు. దేవుడు మనల్ని కూడా తప్పు పడతాడు రేపు. దేవునికి మాత్రమే మనము ప్రాధాన్యత ఇవ్వాలి, మనుషులకి కాదు. వాళ్ళు ఎంత పెద్ద సేవకులు, గౌరవించడం వేరు, పూజించడం వేరండి. కానీ మన క్రిస్టియన్డమ్ కూడా ఎట్లా అయిపోయిందంటే, క్రైస్తవ్యం కూడా ఎలా అయిపోయిందంటే, ఒకసారి ఒక సేవకుడు చెప్తున్నాడు, ఒక ఆర్గనైజేషన్ ఉందంట. ఆ ఆర్గనైజేషన్ని స్థాపించిన ఒక ఆయన ఉన్నాడంట. ఆ ఆర్గనైజేషన్ ఎంత బలమైందంటే, ఆర్గనైజేషన్ అంటే ఒకవేళ యేసు ప్రభు వచ్చి, అంటే ఆర్గనైజేషన్లో, అంటే సంఘమే అనుకోండి, పెద్ద సంఘం, దాంట్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ రాసుకున్నారు వాళ్ళు. ఇలా ఉండాలి అన్న సంఘానికి ఈ డ్రెస్ వేసుకురావాలి, సంఘానికి తీసుకోవాలి, ప్రభు బల్ల పాటించేటప్పుడు ఇట్లా వేసుకోవాలి, ఇట్లా రకరకాల రూల్స్ ఉన్నాయి, వాళ్ళకి పెట్టుకున్నారు. ఇటువంటి రూల్స్ నడిచిపోతున్నప్పుడు యేసు ప్రభు ఒక విశ్వాస దగ్గరికి వచ్చి ఒక పని చేయమన్నాడంట. ఒక పని చేయమంటే ఈయన అన్నాడంట, మా అన్న చెప్తే చేస్తా అన్నాడంట. ఎవరా అన్న? వాళ్ళ లీడరు. అది ఆయనకి బాగా తెలుసు, ఇది యేసు ప్రభు అనే తెలుసు, అది యేసు ప్రభు దర్శనమే అని తెలుసు, యేసు ప్రభు మాటనే తెలుసు, అనేక రుజువులు ఉన్నాయి, అది యేసయ్య మాటే అని. ఆయన ఏమంటున్నాడు? మా అన్న చెప్తే చేస్తా. అంటే ఎవరిని ఇంక్రీజ్ చేస్తున్నారు వాళ్ళు? ఎవరిని హెచ్చిస్తున్నారండి? లీడర్. ఇది వాస్తవం. ఇది ఇటువంటి సందర్భము ఈ సంకీర్తనారాధనలో రాకూడదు. ఇటువంటి పరిస్థితులు ఎప్పటికీ ఇక్కడ కలగకూడదు యేసు నామంలో. ఆమేన్. దేవుడు మాత్రమే హెచ్చించబడాలి. ఓకే, అలాగే మన సిద్ధాంతాలు మన దేవుడి కన్నా ఎక్కువ ఆచరిస్తాం. మన సిద్ధాంతం, మనం పెట్టుకున్న సిద్ధాంతాలు. ఇది కాదు సిద్ధాంతం అంటే, మన మనుషుల పెట్టుకున్నటువంటి సిద్ధాంతాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి, ఈరోజు కూడా ఉన్నాయి. ఆ సిద్ధాంతాలకి దేవుడి కన్నా ప్రాధాన్యత ఇస్తాం. ఎవరు ఇంక్రీజ్ అవుతున్నారండి? ఎవరు హెచ్చించబడుతున్నారు? సిద్ధాంతం ఇంక్రీజ్ చేయబడుతుంది కానీ యేసయ్య కాదు. ఒక మాట చదువుతాను చూడండి ఇక్కడ. మార్క్సు వార్త 7వ అధ్యాయము 7 నుంచి 9 లాస్ట్కి వచ్చేస్తున్నాము. 7వ అధ్యాయం. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి
మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. అంటే మీరు పెట్టుకున్న ఆచారాలు, మీరు పెట్టుకున్న సిద్ధాంతాల కోసంగా దేవుణ్ణి కూడా యు డోంట్ కేర్. హల్లెలూయా. మెసేజ్ ఆల్మోస్ట్ అయిపోయింది. 99% ఓకే, బ్యాటరీ అయిపోయింది. 1% ఉంది. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి అందరం గట్టిగా దేవుడికి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. పక్కన లేపు చెప్పండి మెసేజ్ అయిపోయిందని. ఏమండి, మన లైఫ్లో లాస్ట్ ఇది చెప్తున్నాను. మన లైఫ్లో, మన జీవితంలో ఆయన ఫలాలు పెరగాల. పరిశుద్ధాత్మ ఫలాలు ఆయనే కదా, యేసయ్యే కదా. అవి పెరుగుతున్నప్పుడు ఎవరు పెరుగుతున్నట్టు? యేసు ప్రభు. అంటే ఆయన సారూప్యం మనలో పెరగాలి, మన సెల్ఫ్ తగ్గాలి. దీంట్లో గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఈ లాస్ట్లో ఈ గుడ్ న్యూస్ చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. 1, ఒకరిని ఎక్కించాలి. 2, ఒకరిని తగ్గించాలి. మీరు అనొచ్చు, బ్రదర్ 2 పనులు చేయడం కష్టం అని. హల్లెలూయా, కరెక్ట్ చెప్పింది దివ్య. మనం చేసిన ఒకటే పని. ఒక్కసారి నువ్వు యేసయ్యని హెచ్చిస్తే ఆటోమేటిక్గా నువ్వు తగ్గిపోతావు. అది ఆటోమేటిక్. ప్రార్థించుకుందామా? అందరం కళ్ళు మూసుకుందాం, ఆలోచించుకుందాం ఒకసారి. ఎక్కడ మనము యేసయ్యని మరి హెచ్చిస్తున్నామా? మనల్ని మనం హెచ్చించుకుంటున్నామా? బహుశా మరి మన బోధలు, మన సిద్ధాంతాలు, మన సంప్రదాయాలు, మన ఆచారాలు, మన సంఘము, మరి వాటిని హెచ్చిస్తున్నామా? లేక యేసయ్యని మనము హెచ్చిస్తున్నామా? బాప్తిస్మ యోహాను చెప్పినట్టుగా మనము తగ్గాలి, యేసయ్య మాత్రమే హెచ్చించబడాలి. మన హృదయాల్ని మనము పరీక్షించుకుందాం. ఎక్కడైనా యేసయ్య కన్నా ఎక్కువగా మన సొంత ఆలోచనలకి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? యేసయ్య కన్నా ఎక్కువగా ఇంక దేనికైనా మరి ఏ విషయానికి మనం హెచ్చింపిస్తున్నామా? యేసు మాత్రమే హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి. యేసుని ఎట్లా హెచ్చించాలో మనం నేర్చుకుంటే, లోబడితే మన తగ్గింపు ఆటోమేటిక్గా ఉంటుంది. నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుదాం ఎలా ఆయన హెచ్చించాలో నేర్చుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు. మా మంచి దేవుడివి, గొప్ప దేవుడివి, కరుణామయుడివి, కృపామయుడివి తండ్రి. ఈరోజు మాకు గుర్తు చేసేందుకు నీకు వందనాలు నాయన. యేసు ప్రభు హెచ్చించబడాలి మా జీవితాల్లో. మేము తగ్గాలి తండ్రి. మా సెల్ఫ్ తగ్గాలి, మా సొంత ఆలోచనలు తగ్గాలి, మా సొంత నిర్ణయాలు తగ్గాలి. నీ చిత్తము బలపరచబడాలి, నీ మాట బలపరచబడాలి. మా సొంత అహంకారపూరితమైనటువంటి ఆలోచనలు తగ్గించబడాలి. దేవా, నీకు లోబడాలి. నువ్వు మాత్రమే హెచ్చించబడాలి. నువ్వు మాత్రమే నా జీవితంలో హెచ్చించబడాలి తండ్రి. అటువంటి విశ్వాసం మాకు దయచి, అటువంటి లోబడే స్వభావం మాకు నేర్పించి దేవా, మేము నిమిత్త మాత్రులమన్న విషయం మర్చిపోక, దేవా కార్యములు చేసే దేవుడు నువ్వు అన్న విషయం మర్చిపోక,
మహిమ ఘనతకి పాత్రుడు నువ్వు మాత్రమే అని మర్చిపోక, నా తండ్రి మేము ఎక్కడ ఉండాలో అక్కడ ఉండగలిగే కృప మాకు దయచేయండి, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక పాయింట్ మర్చిపోయాను నేను, మీకు లాస్ట్లో ఈ పాయింట్ చెప్పాలి. ఒక చర్చిలో ఒక ఆయన సీలింగ్ ఫ్యాన్ ఒకటి వేయించాడంట. వచ్చేసి మీ అందరికి గుర్తు చేసి ఉంటుంది కదా. ఆ సీలింగ్ ఫ్యాన్ మీద రెక్కల మీద ఆయన పేరు రాయించాడు అందరికి కనపడాలని. కానీ ఎప్పుడు సంఘం ఆరాధన స్టార్ట్ చేసినా ఆ ఫ్యాన్ తిరిగేది కాదు. ఒక ఆయన కొత్త ఆయన వెళ్ళి అడిగాడంట, ఏందండి చెమటలు పోస్తున్నా, ఆ ఫ్యాన్ ఎందుకు వేయట్లేదంటే, ఏమండి ఈ ఫ్యాన్ వేసిన ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన వద్దంటున్నాడు అన్నాడు. ఎందుకు అన్నాడు, దాని మీద ఆయన పేరు రాస్తుంది, తిరిగితే కనపడదని. ఏమండి, మన లైఫ్లో యేసయ్య మాత్రమే హెచ్చించబడాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఓవర్ టు శిల్పమ్మ.